నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యువగళం పాదయాత్రతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మంత్రి నారా లోకేష్ పోరాట పటిమ అందరికీ స్ఫూర్తిదాయకం. జన్మదిన వేడుకల్లో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తన స్థాయిని మరచి కమలాపురం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీని విమర్శించడం తగదు. వీరశివ తీరుపై టీడీపీ యువ నాయకుల మండిపాటు. వీధి వ్యాపారుల ఆర్థికాభివృద్ధికి పీఎం స్వనిధి ఒక వరం. మెగా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి యువగళం పాదయాత్రతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన నారా లోకేష్ పోరాట పటిమ అందరికీ స్ఫూర్తిదాయకమని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కొనియాడారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఈరోజు కడప నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తొలుత ఎమ్మెల్యే భారీ కేక్ కట్ చేసి నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రారంభించారు. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు కడప నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించామన్నారు. ఆనాడు ఆయన సాధించిన అలుపెరగని పోరాటమే నేడు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడం కోసం బలమైన పునాది వేసిందని గుర్తు చేశారు. ప్రస్తుతం మంత్రిగా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను తీసుకువస్తూ ఐటీ రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలబెట్టేందుకు ఆయన చేస్తున్న కృషి అమోఘమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అటు విద్యారంగంలో సంస్కరణలు, ఇటు యువతకు ఉపాధి కల్పనలో లోకేష్ విజన్ రాష్ట్ర ప్రగతికి దిక్సూచిగా నిలుస్తోందని ప్రశంసించారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కడప నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, ఇంకా భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికెళ్ళండి అందరికీ అందుబాటులో ఉంటున్నాను. దయచేసి ఎవరు తోసుకోవద్దు. ఒకరిపైన ఒకరు తోసుకోకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఇక్కడ రక్తదానం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. కడప శాసనసభ్యురాలు ఈరోజు కడప నగరంలో జన్మదిన శుభాకాంక్షలు పురస్కరించుకొని కడప ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం నుండి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. కార్యకర్తలందరూ ఉత్సాహంగా యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ వాళ్ళ సొంత అన్న పుట్టినరోజు వేడుకలను ఈరోజు జరుపుకుంటున్నారు. రాష్ట్రం మొత్తము, అలాగనే ఉభయ తెలుగు రాష్ట్రాలలో. దానికి గాను అనేక సేవా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు అందరూ పాల్గొంటూ ఉంటారు. పేద బలుగు బలహీన వర్గాల కోసం ఏర్పడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ యొక్క మెయిన్ లక్ష్యము సేవ చేయడం మాత్రమే. ఈరోజు తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని చాలా హడావుడి లేకుండా చాలా డిసిప్లిన్తో ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు
ఇక్కడ కడపలో ఎంతోమంది యువకులు వచ్చేసి రక్తదానము చేస్తూ ఉన్నారు వాలంటరీగా. ఈ విధంగా ప్రజలకు సేవ చేయడం కానీ అలాగనే ఎన్నో చోట్ల అన్నదానాలు చేస్తూ ఉన్నారు. ఎప్పుడైనా కానీ ఎన్ని సంవత్సరాలైనా కానీ తెలుగుదేశంలో పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు సేవకు అంకితమై ఎప్పుడు అవకాశం వచ్చినా ఏ విధమైన మనకు కార్యక్రమాలు వచ్చినా కూడా ప్రజాసేవలో ముందుంటాము. ప్రజలకు సేవ చేసే దాంట్లో ఎప్పుడు వెనకడుగు వేయము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా అని చెప్పి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో మా యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలియజేసుకుంటా ఉన్నాము. భవిష్యత్తు కాలంలో కూడా పేద ప్రజలకు సేవ చేస్తా ముందుకెళ్తాము. ఇలాంటి సేవా కార్యక్రమాలతో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ముందుంటుందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జన్మదిన శుభాకాంక్షలు శ్రీ నారా లోకేష్ గారికి. థ్యాంక్ యూ. కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తన స్థాయిని మరచి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డిని విమర్శించడం తగదని టీడీపీ యువ నాయకులు అంబవరం రామాంజనేయరెడ్డి తెలిపారు. ఈరోజు కడప ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రొద్దుటూరులో మట్కా, జూదం, గంజాయి అమ్మిన చరిత్ర నీదన్న విషయం జిల్లా ప్రజలందరికీ తెలుసునన్నారు. నేటికి తమ నాయకుడు ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారు కాబట్టి తన కుమారుడు ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి అతి చిన్న వయసులోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందారని తెలిపారు. వీరశివారెడ్డి వయసు రీత్యా పెద్దవాడైనందున తాము దిగజారి మాట్లాడలేకపోతున్నామని రామాంజులరెడ్డి సందర్భంగా అన్నారు. భవిష్యత్తులో పుత్తా కుటుంబంపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తాము కూడా తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. తన వయసును మరిచి సంస్కారాన్ని మరిచి పుత్తా నరసింహారెడ్డి మామను మా ఎమ్మెల్యేని స్థాయికి దిగజారి మరి నీచమైన మాటలు మాట్లాడుతున్న వీరశివారెడ్డి గురించి నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం. ప్రజల్లోకి ప్రతిరోజు ప్రతి గడప, ప్రతి ఊరు, ప్రతి మండలం ఎప్పుడు ప్రజల దగ్గరే ఉంటూ ప్రజలతో ముఖాముఖి సమస్యలు తెలుసుకుంటూ ప్రజల కోసమే, ప్రజల అభివృద్ధి కోసం, నియోజక అభివృద్ధి కోసం పాటుపడుతున్న మా ఎమ్మెల్యే గారిని తర్వాత నరసింహారెడ్డి మావను ఈ విధంగా దూషిస్తున్న నీచమైన సంస్కృతి ఉన్న వీరశివారెడ్డి గురించి ఈరోజు మనం మాట్లాడాలనేసి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్న టైంలో హిటాచీలు, కుక్లైన్లు, దొంగ బండ్లు తెచ్చి తెలుగుదేశంలో గెలిచిన ఎమ్మెల్యే ఆ రోజు అతను. నన్ను కాపాడంటూ రాజశేఖర రెడ్డి కాళ్ళు పట్టుకొని దొంగ పనులు, మట్కాలు, జూదాలు, నీచమైన సంస్కృతి గల వ్యక్తి వీరశివారెడ్డి. తన చరిత్ర వెనక్కి తిరిగి చూసుకుంటే నీచమనే కంటే బుగ్గవంక కాలువలో నాలుక పెడితే ఎంత చండాలమో అతని చరిత్ర అంత చండాలం. ఇంతకు మించి నేనేమన్నా మాట్లాడాలంటే అతని వయసు, నా సంస్కారం రెండు అడ్డం వస్తున్నాయి. ఈరోజు ప్రతిరోజు ప్రతి గడప తొక్కి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజలతో ముఖాముఖి ఉంటూ మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, పంచాయతీ స్థాయిలో ప్రతిరోజు నరసింహారెడ్డి మామ మరియు మా ఎమ్మెల్యే గారు ప్రతిరోజు కష్టపడుతూ ఉంటే సొంత పనులు చేసుకుంటూ ఉన్నారంట. కొన్ని మాటలు అతను మాట్లాడేటి చెప్పాలంటే కూడా అసహ్యం వేస్తూ ఉన్నాయి. 4 సార్లు ఓడిపోయినావు అని చెప్పి కూత కూస్తాను. 4 సార్లు ఓడిపోవడానికి గల కారణం నేను చెప్తాను. నీలాంటి నీచమైన నమ్మకద్రోహులు పసిగట్టడానికి మా నరసింహారెడ్డి మామకు 20 సంవత్సరాల వ్యవధి పట్టింది. ఈ 4 సార్లలో ఒకసారి నువ్వు మా నరసింహారెడ్డి మామకు సపోర్టుగా గెలిపిస్తానని దగ్గరకు వచ్చి నీతో పోటీ పెట్టుకున్నప్పుడు 4,000, 5,000 లోపు మెజార్టీతో ఓడిపోవడం జరిగే మా నరసింహారెడ్డి మామ నువ్వు మరి ఏకమైనప్పుడు మా గెలుపు రాకపోవడానికి కారణం ఏంటి? నీలాంటి నీచమైన నమ్మక ద్రోహిని, నీలాంటి నీచమైన వ్యక్తి వల్ల ఇలాంటి మావాంగ్ పడింది. మా ఎమ్మెల్యే స్థాయి దగ్గరికి వచ్చేటప్పటికీ నమ్మక ద్రోహులందరినీ పక్కన పెట్టి మేము
దగ్గర 24,000 చిల్లర మెజార్టీతో గెలవడం జరిగింది. మీలాంటి నమ్మక ద్రోహిని పక్కన దూరం పెట్టడం వల్లనే చేయడం జరిగింది. గాలి వల్ల వచ్చింది కాదు అది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లా స్థాయిలో నిలబడింది అంటే కారణం ఏకైక వ్యక్తి పుతా నరసింహారెడ్డి గారే. నీకు మా ఎమ్మెల్యే స్థాయిలో నీకు కౌంటర్ ఇవ్వలేదు అని చెప్పి జనాలు అనుకుంటున్నారేమో. మా మామ కానీ ఎమ్మెల్యే కానీ నీ స్థాయిలో కౌంటర్ ఇచ్చే స్థాయి నీకు లేదని చెప్పి కౌంటర్ ఇవ్వలేదు. ఇది నిజం. మీ ఊర్లో ఏజెంట్గా కూర్చున్నా నేను. మీ ఊర్లో విలువేందో నాకు తెలుసు. ఓటర్ వేని వచ్చిన ముసలి వాళ్ళు అందరూ 41 సంవత్సరం తర్వాత ఓటు వేశాను ఈ ఊర్లో అని చెప్పి దండం పెట్టిన అందరూ దండం పెట్టే వాళ్ళే. స్థాయిని మరిచి ఇంకొకసారి అసభ్యకరంగా మాటలు మాట్లాడితే ఊరుకునే నీ వయసును చూసే సంస్కారం కూడా మేము కూడా కోల్పోతామని మీడియా మిత్రుల అందరి ముందర చెప్పుకుంటున్నాను. రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆధ్వర్యంలో ఈ సందర్భంగా భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి పాల్గొని స్వయంగా రక్తదానం చేశారు. అనంతరం భూపేష్ రెడ్డి మాట్లాడుతూ లోకేష్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని వివరించారు. శిబిరాన్ని పరిశీలించిన అనంతరం ఆయన స్వయంగా రక్తదానం చేసి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. నారా లోకేష్ బాబు ఉజ్వల భవిష్యత్తు గల నాయకుడని ఆయన గత ఎన్నికల సందర్భంగా యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రంలోని ప్రతి గడపకు వెళ్లి ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకున్నారన్నారు. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే కాకుండా నిరుద్యోగ యువతకు పెద్దపీట వేస్తూ ఉద్యోగ అవకాశాల కల్పనే ధ్యేయంగా లోకేష్ పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు ఇంకా కార్యకర్తలు పాల్గొన్నారు. మడిగే మేలినా స్వామి ఈడ ఈరోజు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదిన పురస్కరించుకొని కడప జిల్లా ప్రొద్దుటూరులో పెద్దలు నంద్యాల వరదరాజులరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మెగా బ్లడ్ బ్యాంక్ని చేయడం జరిగింది. దాంతో భాగంగానే ఈరోజు విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా ఈరోజు విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేసి ఈరోజు ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా గవర్నమెంట్ స్కూళ్లను తీర్చిదిద్దడము, దాంతో భాగంగానే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని ఒక కాన్సెప్ట్ని తీసుకొని వచ్చి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏ విధంగా పోటీతత్వం ఉందో అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో కూడా విద్యార్థులకు పోటీతత్వం రావాలా, పేరెంట్స్ని, టీచర్స్ని, స్టూడెంట్స్ని ముగ్గురిని ఖచ్చితంగా మెగా టీచర్స్ మీటింగ్ అని పెట్టి ఎవరి దగ్గర లోపం ఉంది, ఒకవేళ టీచర్స్ దగ్గర సరిగ్గా చెప్పడం లేదా స్టూడెంట్స్ ఎక్కడన్నా వెనుకబడుతున్నారా, లేదా ఇంటి దగ్గర పేరెంట్స్తో ఏదైనా సలహా సూచనలు తీసుకోవాలన్నా అనే విషయం ద్వారా మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ పెట్టి సక్సెస్ఫుల్గా ఆ ప్రోగ్రాం ద్వారా ఈరోజు మంచి రిజల్ట్స్ వస్తున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఐటీ శాఖ ఈరోజు గూగుల్ డేటా సెంటర్ కానీ, అదానీ డేటా సెంటర్ కానీ, ఈరోజు రిలయన్స్ డేటా సెంటర్ కానీ ఇవన్నీ తీసుకొని రావడం వల్ల, పెట్టుబడులు తీసుకొని రావడం వల్ల భవిష్యత్తులో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో నారా లోకేష్ బాబు గారు ప్రధానంగా సంకల్పంగా పనిచేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి మన రాష్ట్రానికి భవిష్యత్తు, మన పార్టీకి భవిష్యత్తు నారా లోకేష్ బాబు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వీధి వ్యాపారుల ఆర్థిక అభివృద్ధికి పీఎం స్వనిధి ఒక వరమని ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప నగరంలోని గాంధీనగర్ స్కూల్ రోడ్లో గల మెప్మా కార్యాలయంలో నిర్వహించిన ప్రధానమంత్రి వీధి విక్రేతల ఆత్మనిర్భర్ నిధి 2.0 కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు మెగా చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కడప నగరంలోని వీధి వ్యాపారులు ఆర్థికంగా ఎదిగి స్వయం సమృద్ధి సాధించాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.
కడప కార్పొరేషన్ పరిధిలోని 8,109 మంది వీధి విక్రయదారులకు 20.3 కోట్ల భారీ మెగా చెక్కును అందిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. చిరు వ్యాపారులు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి ఇబ్బందులు పడకుండా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ రుణ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని ఆమె సూచించారు. అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకు రాష్ట్ర దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ సార్ కూడా ఈరోజు వీధి విక్రయదారులకు సంబంధించి 8,109 మందికి ఇప్పుడు వరకు 20 కోట్ల క్రెడిట్ కార్డులు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కదండి, ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 754 కార్డుల డిస్ట్రిబ్యూషన్ జరిగింది. అందులో ఒక్క వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లోనే 401 కార్డులు. రెండో ప్లేస్ లో తిరుపతి ఉంది 137. అంటే ఎక్కడ చూడండి 300% హైయే కొట్టుకుంటూ పోతున్నాం. 300% డబుల్ ఉన్నా అంటే మనం ఒకటి చేస్తే మనం 100 చేస్తే వాళ్ళు పాపం 20-30 చేసుకుంటా ఉంటారు. అంటే ఇదంతా ఓన్లీ మీ ఘనత మాత్రమే. దీన్ని ఘనతని నాది అని చెప్పుకునే హక్కు మాకు ఎవ్వరికీ లేదు. మీదే ఇదంతా ఘనత అంతా. మీరంత స్ట్రాంగ్ గా అంత డెడికేటెడ్ గా పనిచేస్తూ ఈ పథకాలని లబ్ధిదారుల వరకు మీరు తీసుకుపోతున్నారు. వాళ్ళు యూజ్ చేసుకొని వాళ్ళ ఆర్థికంగా వాళ్ళు బెనిఫిట్ అయ్యే విధంగా మీరు పని చేస్తా ఉంటారు. అంటే మొత్తము ఇక్కడున్న మెప్మాలోని 60,000-50,000 మంది కుటుంబ సభ్యులందరి ఘనతని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు వసంత పంచమి సందర్భంగా కడప నగరంలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో తొలుత సరస్వతి పూజతో పాటు చిన్నారులచే అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్, జిల్లా మేధావి సమాఖ్య అధ్యక్షులు వివేకానంద రెడ్డి పాఠశాల సిబ్బంది ఆధ్వర్యంలో చిన్నారులచే తల్లిదండ్రులకు పాదపూజ చేయించగా తల్లులు తమ బిడ్డలను ఉన్నతగా ఎదగాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వివేకానంద రెడ్డి మాట్లాడుతూ సరస్వతీదేవి అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులకు పాదపూజ చేయించడం చాలా సంతోషంగా ఉందని, చిన్న వయసు నుంచే చిన్నారులకు దైవభక్తి, తల్లిదండ్రులపై ప్రేమ, ఆప్యాయతలు తెలిసేలా ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు ఇంకా విద్యార్థులు పాల్గొన్నారు. उत्तरायणे ससर् माघमासे पंचम्यां वसंत पंचमे शुभ नक्षत्र शुभयोग शुभकरण एवं मन विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ यजमानस्य गोत्रोद्भवस्य సార్ నేను పంపిస్తాలే సార్ आद्य साई नवोदयस्य सकुटुम्बस्य श्रीवेन्द्र महर्षि गोत्रोद्भव सुधाकर नवोदयस्य सरिता नवोदयस्य विष्णुगोत्रोद्भवस्य केशव कुमार नवोदयस्य अमृता नवोदयस्य दीपिका नवोदयस्य यशस्विनी नवोदयस्य सकुटुम्बस्य क्षेमस्थैर्यविजय आयुरारोग्यैश्वर्यामध्यर्थं शनगौर गोत्रोद्भवस्य నేడు శుభప్రదంగా వసంత పంచమి నాడు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులందరూ కూడా తల్లిదండ్రులందరినీ సాదరంగా ఆహ్వానించి సరస్వతి పూజ, గణపతి పూజ ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. నిజంగా తల్లిదండ్రులందరూ వాళ్ళ చిన్నారులతోటి వారి యొక్క పాదాలు కడిగించుకొని పిల్లల్ని ఆశీర్వదిస్తున్నారు. ఆనందంగా ఎంత తల్లిదండ్రులు అయితే కొంతమంది కళల్లో ఆనంద బాష్పాలు రాలుతున్నాయి. అటువంటి సన్నివేశం చూస్తే మేము కూడా నిజంగా చిన్నప్పటి నుంచే పిల్లలకి తల్లిదండ్రుల పైన గౌరవము, దేవతల పైన, అమ్మవార్ల పైన గౌరవం మనం కనుక నేర్పించగలిగితే రానున్న కాలంలో మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మారి అందరూ కూడా సంక్షోభంగా మంచిగా ఎటువంటి బాధలు లేకుండా మంచి వాతావరణంలో ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తారు.
నేటి ఈ పిల్లలే రేపు యువతగా మారి భారతదేశానికి ఒక మంచి పేరు తెస్తారు అంతర్జాతీయ స్థాయిలో అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు పూజలు నిర్వహించడం జరిగింది. ఘనంగా పూజలు నిర్వహించబడ్డాయి. ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలన్న ఉద్దేశంతో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషి ప్రశంసనీయమని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం కువైట్ ఉపాధ్యక్షులు రహమతుల్లా తెలిపారు. మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని కడప నగరం జెడ్పీ వద్ద గల పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి భారీ కేక్ కట్ చేయడంతో పాటు ఆశ్రమవాసులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రహమతుల్లా మాట్లాడుతూ రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రిగా నారా లోకేష్ దేశ విదేశాల్లో పర్యటిస్తూ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడంలో చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ రాష్ట్రాభివృద్ధికి రేయింబౌళ్లు చేస్తున్న కృషి అనిర్వచనీయమన్నారు. రాష్ట్రానికి వారు అందిస్తున్న తోడ్పాటుకు చెల్లించి తాము కూడా వారి వెంట నడుస్తూ ముందుకు సాగుతున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్కు కడప నియోజకవర్గం టీడీపీ తరపున ఎన్ఆర్ఐల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర నేతలు తదితరులు పాల్గొన్నారు. హరే కృష్ణ కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. ఇర్ఫాన్ కొంచెం మా యువ నాయకుడు డేరింగ్ అండ్ డైనమిక్ డాషింగ్ లీడర్ శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా కడప నియోజకవర్గంలో ప్రేమాలయం వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి కడప నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ మాధవిరెడ్డి గారు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆమెకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా యువ నాయకుడు రాష్ట్రాన్ని బాగుపరచడమే ధ్యేయంగా రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ఒక మంచి ఉద్దేశంతో దేశ విదేశాలు తిరిగి నారా చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఐటీ మంత్రి నారా లోకేష్ గారు కానివ్వండి, రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చి రాష్ట్రాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలా అనే ఒక సదుద్దేశంతో తిరుగుతున్నారు. వారు రాష్ట్రం కోసం వేయింపోగులు పడే తపన చూసి మాలాంటి వాళ్ళు కూడా చెల్లించి వారి వెనుక నడిచి పనిచేస్తున్నాము. కాబట్టి నారా లోకేష్ గారికి మరోసారి మా కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరి తరఫున మరి ఎన్ఆర్ఐ తెలుగుదేశం తరఫున వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తర్వాత అంతటి విజన్ కలిగిన నాయకుడైన నారా లోకేష్ కాబోయే ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించే నాయకుడని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి తెలిపారు. రాష్ట్ర విద్య ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా కడప జిల్లా ప్రొద్దుటూరులో ఈరోజు టీడీపీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యకర్తలు పెద్ద ఎత్తున రక్తదానం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరదరాజురెడ్డి మాట్లాడుతూ యువగళం పాదయాత్ర చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉంటున్న టీడీపీ సైన్యంలో చైతన్యం తీసుకొచ్చిన ఘనత లోకేష్దే అంటూ కొనియాడారు. వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసి పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం ఆయన చేసిన కృషిని టీడీపీ శ్రేణులు మరవలేరన్నారు. లోకేష్ ఆంధ్ర రాష్ట్రానికి భవిష్యత్ అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలబెట్టేందుకు ఆయన చేస్తున్న కృషి అనిర్వచనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. అటు విద్యారంగంలో సంస్కరణలు, ఇటు యువతకు ఉపాధి కల్పనలో లోకేష్ విజన్ రాష్ట్ర ప్రగతికి దిక్సూచిగా పనిచేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ గారు 43వ బర్త్డే పుట్టినరోజు సందర్భంగా ప్రొద్దుటూరులో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. లోకేష్ గారు యువగళం పేరుతో రాష్ట్రమంతా పర్యటించి సుమారు 226 రోజులు ప్రయాణం చేసి
3132 కిలోమీటర్లు ప్రయాణం చేయడం జరిగింది. అంటే దాదాపు 8 నెలల కాలము యువగలం పాదయాత్రలోనే జరపడం జరిగింది. కాబట్టి ఆయన కూడా భవిష్యత్తులో రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే క్వాలిటీస్ ఆయనలో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మేమందరము ఎమ్మెల్యేలు అయిన తర్వాత ఆయన దగ్గరికి పోతా ఆయన పనులు చేసే విధానంలో కానీ ప్రభుత్వం నడిపించే విధానంలో కానీ ఎంత చురుగ్గా అప్ టు డేట్గా అప్పటికప్పుడు మాట్లాడి సమస్యలను పరిష్కరించి ఫైల్స్ను కూడా క్లియర్ చేసి త్వరగా కావాలని చెప్పి తొందరపెట్టి పనులు చేయిస్తుంటాడు. మరి లోకేష్ గారికి బర్త్డే సంబంధంగా ఇంత వాలంటీర్గా వాళ్ళందరూ మేమిస్తామని వాళ్ళంతా వాళ్ళు వచ్చి పేర్లు రాయించినారు. కాబట్టి 350 నుంచి 400 వరకు ఈ బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. రాయలసీమ సమగ్ర అభివృద్ధి, విద్య, వైద్యం, ఉపాధి కల్పన కోసం పోరుబాట తప్పదని ప్రజా, విద్యా, వైద్య సంఘాల నేతలు హెచ్చరించారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఆర్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కన్యతీర్థం నుంచి కడప వరకు బైక్ యాత్రకు పిలుపునిస్తున్నామన్నారు. దశాబ్ద కాలంగా ఉక్కు పరిశ్రమ నిర్మాణ దశలోనే ఆగిపోయిందని, సీమ ప్రాంత అభివృద్ధికి కీలకమైన కడప బెంగళూరు రైల్వే లైన్ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ నాయకులు ఓట్లు సీట్లుగానే సీమ ప్రాంత ప్రజలను చూడడం బాధాకరమన్నారు. హైదరాబాద్పై దృష్టి పెట్టి మిగతా ప్రాంతాలను విస్మరించి తప్పు చేశారని, రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. ఇకపై ఆ తప్పు జరగనివ్వనని, అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తానని చెప్పారన్నారు. సీమ ప్రాంత ప్రజాప్రతినిధులు స్వార్థ ప్రయోజనాలను పక్కన పెట్టి పోరాటంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. పరిస్థితుల్లో మార్పు రాకుంటే గ్రేటర్ రాయలసీమ ఉద్యమాన్ని తెరపైకి తెస్తామన్నారు. ఈరోజు రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫోరం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 11, 12, 13 తేదీలలో రాయలసీమ ప్రాంత సమగ్ర అభివృద్ధి, విద్యా, వైద్యం, ఉపాధి అంశాలని క్రోడీకరిస్తూ కన్నెతీర్థం నుంచి పులివెందుల మెడికల్ కళాశాల వరకు, మెడికల్ కళాశాల నుంచి పెండ్లిమరి ఆగిపోయినటువంటి కడప బెంగళూరు రైల్వే లైన్ వరకు ఈ యాత్ర నిర్వహించాలా, బైక్ యాత్ర అని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈ కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా దశాబ్దాల కాలంగా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి పాలక వర్గాలు ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అన్యాయం చేస్తూ ఇక్కడ ఉద్యోగాలలో ఇవ్వడంలో కానీ, పరిశ్రమలో నెలకొల్పడంలో కానీ, ఈ ప్రాంతానికి వచ్చినటువంటి ఉక్కు ఫ్యాక్టరీ, మెడికల్ కళాశాలలు ఈరోజు ప్రైవేటు పరం చేసేటువంటి పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. రాష్ట్ర విభజన చట్టంలో చెప్పబడినటువంటి స్టీల్ ప్లాంట్కు ఇవాళ 2007లో శంకుస్థాపన చేస్తే నేటికి కూడా ₹1 నిధులు కేటాయించుకోకుండా, పనులు ప్రారంభించుకోకుండా ఆ స్టీల్ ప్లాంట్ పనుల్ని ఇవాళ గాల్లో దీపంలాగా పెట్టేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. దాంతోపాటు కడప బెంగళూరు రైల్వే లైను 2008లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి యువతకు, అలాగనే వ్యాపార సంస్థలకు, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువత ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి అనుగుణమైనటువంటి ప్రదేశం అని చెప్పి ఆ రోజున రోడ్డు మార్గం ద్వారా ఇబ్బందికరమైనటువంటి అంశం ఉంది కాబట్టి రైల్వే మార్గం ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజున నిర్ణయం చేశారు. కానీ ఈ రోజుకి 21 కిలోమీటర్ మాత్రమే పూర్తి చేసి కడప బెంగళూరు లైను ఇవాళ మళ్ళా ముదిగుప్ప అని చెప్పి, లేకపోతే ఇంకొక రూట్ అని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు కానీ, ప్రభుత్వాలు కానీ దాన్ని పూర్తి స్థాయిలో కనుమరుగు చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వైద్య విద్య ఖరీదైన సరుకుగా మార్చేటువంటి క్రమంలో ఇవాళ పీపీపీ విధానాన్ని తీసుకొని వచ్చి ప్రభుత్వ రంగంలో నడుస్తున్నటువంటి 17 మెడికల్ కళాశాలలో 10 మెడికల్ కళాశాలలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాటి ప్రైవేట్ పరం చేసేటువంటి ఆలోచన దుర్మార్గకరమైంది. వీటన్ని అంశాల మీద మేము వ్యతిరేకిస్తూ ఈ యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. జిల్లాలోని వేంపల్లెలోని గాండ్ల వీధిలో వెలిసిన శ్రీవల్లి దేవస్థాన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి షష్ఠి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ వంశపారంపర్య అర్చకులు శేషగిరిరావు నేతృత్వంలో స్వామి అమ్మవార్లకు అభిషేకం, మంత్రపుష్పం, నైవేద్యం తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అలాగే ఆలయంలో వెలిసిన సరస్వతీదేవి వసంత పంచమి పూజలు, గణపతి పూజ, నవగ్రహ పూజ తదితర విశేష పూజలను నిర్వహించారు. శనివారం షష్ఠిని పురస్కరించుకొని స్వామి అమ్మవార్లను వెండి కవచంతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. పట్టణ పురవీధుల్లో స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం నిర్వహించనున్నారు. గ్రామోత్సవంలో మంగళ వాయిద్యాలు, కోలాటం తదితర కార్యక్రమాలను ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు.
వసంత పంచమిని పురస్కరించుకుని వేంపల్లెలోని తేజ హైస్కూల్లో శ్రీ సరస్వతీ దేవికి విశేష పూజలు నిర్వహించామని హైస్కూల్ కరెస్పాండెంట్ మహాదేవరెడ్డి ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరమ్మలు తెలిపారు. ఇందులో భాగంగా అర్చకులు కుమారస్వామి నేతృత్వంలో చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి విగ్రహానికి పంచామృతాభిషేకం, కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం చిన్నారుల చేత అక్షరాభ్యాసం చేయించారు. అర్చకుల నేతృత్వంలో సరస్వతీదేవి పాదాల వద్ద విద్యార్థుల పుస్తకాలు, విద్యా సామగ్రిని ఉంచి ఆరాధించి విద్యార్థులతో మంత్రోచ్చరణ చేయించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. అభిషేక భాగేన శర్కరా స్థాపనం సమర్పయామి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువగళం పాదయాత్రతో ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మంత్రి నార్ల లోకేష్ పోరాట పటిమ అందరికీ స్ఫూర్తిదాయకం. జన్మదిన వేడుకల్లో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెల్లడి. మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తన స్థాయిని మరచి కమలాపురం ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీని విమర్శించడం తగదు. వీరశివ తీరుపై టీడీపీ యువ నాయకుల మండిపాటు. వీధి వ్యాపారుల ఆర్థికాభివృద్ధికి పీఎం స్వనిధి ఒక వరం. మెగా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.